తనే 2000 చేశాడు. ఆ తర్వాతన జగన్ టైంలో అది 3000 రూపాయలకి వెళ్ళింది. ఇప్పుడు ఆ 3000 దాన్ని 4000 రూపాయలకి ఇల్లు చేసుకొచ్చారు. ఆ పెన్షన్ వేరు, ఇప్పుడు వీళ్ళు చెప్పే పెన్షన్ వేరు. కేంద్ర ప్రభుత్వం చెప్పేది అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు ఆ పెన్షన్ ఏంటి, వైట్ రేషన్ కార్డు హోల్డర్లో ఇళ్లలో ఒకరికే వర్తిస్తుంది. ఇది అట్లా కాదు, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. అక్కడేంటి, ఇంట్లో సంపాదించే వాళ్ళు లేదా ఒక వృద్ధులు, ఎవరికి అత్యధిక వయసు ఉంటే ఆ వృద్ధులకి వర్తిస్తుంది అది. అలా కాకుండా ఈ పెన్షన్ ఏంటంటే ఒకటి నెలవారీగా ఇప్పుడు ఆల్రెడీ మనందరితో కూడా బ్యాంక్ అకౌంట్స్లో అప్పుడు తీయించారు అటల్ పెన్షన్ యోజన ఇట్లాంటిది. ఆటోమేటిక్గా మనకి ఏడాదికి ఒకసారి డబ్బులు కట్ అయిపోతాయి, అది మనకి సంబంధం కూడా లేదు. ఇది మనం 58 ఏళ్ళు దాటిన తర్వాత ఆ పెన్షన్ ఇస్తారు. అవి మనకి 1000 రూపాయల, 2000, 3000 అనేది ఆ రోజున ఉన్నటువంటి దాని ప్రకారం ఇస్తామని అప్పట్లోనే చెప్పారు. ఇది ప్రతి ఏడాది కూడా మన దగ్గర కట్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇది నాకు తెలిసి నేను జెమినీలో ఉన్నప్పుడు ఏం చేశాను, అప్పుడు వచ్చి బ్యాంక్ వాళ్ళే ఆఫీస్ దగ్గరకు వచ్చి మరి అకౌంట్లో ఆన్లైన్లో చేయించారు అది. ఇక అప్పటి నుంచి కంటిన్యూ అవుతానే ఉంది. అంటే దగ్గర 2010 నుంచి కంటిన్యూ అవుతుంది. 2014 నుంచి మోడీ వచ్చిన తర్వాత పెట్టారు ఆ స్కీమ్ని, అమలు చేశారు. అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. ప్రతి ఏడాది కూడా కట్ అవుతూనే ఉన్నాయి. 2 రకాలు కట్ అవుతుంటాయి అనమాట. చనిపోతే ఇంత ఇస్తారు, బతికుంటే కనుక పెన్షన్ అన్నటువంటిది ఒకటి ఇస్తారనమాట. అవి కాకుండా ఈ అసంఘటిత రంగ కార్మికుల కోసం అని చెప్పేసి లేబర్ డిపార్ట్మెంట్లో నమోదు చేయించుకుంటే వాళ్ళకి సర్టన్ ఏజ్ పూర్తయ్యాక